అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే నేను ఒకటి చెప్తున్నా, మీరు మైక్ పట్టినప్పుడల్లా మీరు కానీ మీ వాళ్ళు కానీ ఒకటే మాట అంట, బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద లేని పోని అభాండాలు వేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, బీసీ జనార్దన్ రెడ్డి గారు అంటే అభివృద్ధి డెవలప్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్. అది బనియానపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ 2014 నుంచి 19 బాగా తెలుసు. మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో స్టేట్ మొత్తం కూడా తెలుసు. ఆయన ఆర్ఎంబి మినిస్టర్ గా, మరి ఐఎన్ఐ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు స్టేట్ లో కూడా రోడ్లు గుంతలు పూడ్చడం కానీ, కొత్త రోడ్లు వేయడం కానీ చంద్రబాబు నాయుడు ఆయన సొంతంగా చెప్పారు. బీసీ జనార్దన్ రెడ్డి గారి నమ్మకంతో ఆయనకు ఆర్ఎంబి శాఖ అప్పగించాము, ఆయన పూర్తి నమ్మకంతో ఆయనకు బాధ్యత అప్పచెప్పడం జరిగిందని సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అంతటి పెద్ద మనిషి అంత పెద్ద మీటింగ్ లో చెప్తుంటే కూడా మీరు బనియానపల్లిలో ఏదో మాట్లాడాలని చెప్పి, మీరు మైక్ దొరికిందని చెప్పి, ఒక ఛాన్స్ దొరికిందని చెప్పి మీరు బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. తర్వాత చెప్తారు, గతంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు కార్సాని రామిరెడ్డి మీద కమిషన్ల కార్సాని అని ముద్ర వేశారు. అది నిజమా కదా? అయ్యా రామిరెడ్డి గారు, నిన్న మీరు చెప్పారు ఎవరు కమిషన్లు అని. మీరు తీసుకునే కమిషన్లు కదా, మరి మీరు కమిషన్ తీసుకుంటే మీరు కమిషన్ల రామిరెడ్డి వస్తుందా? మీరే చెప్పాలి. మీ అంతరాత్మ తెలియాలా మీరు కమిషన్ తీసుకున్నారా లేదా అని. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు బనియానపల్లి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మీరు ఎమ్మెల్యే గతంగా ఉన్నారు రామిరెడ్డి గారు. మరి మిమ్మల్ని స్ట్రైట్ గా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ కార్యకర్తలు వస్తారో మీరు వస్తారో, టేప్ పట్టుకొని పోదాం, ఊరూరా ఆర్ఎంబి రోడ్లు పోదాం, ఊర్లలో సిమెంట్ రోడ్లు పోదాం, కాలువలో పోదాం. మీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది ఈ సంవత్సర కాలంలో, మరి గతంలో నా బీసీ జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు ఇప్పుడు మొత్తం టేప్ పెట్టి కొలుస్తాం ఊర్లలో. ఎవరు ఎక్కువ సీసీ రోడ్లు వేశారు, ఎవరు ఎక్కువ డ్రైనేజీలు వేశారు, ఎవరు ఎక్కువ కొత్తగా ఆర్ఎంబి రోడ్లు వేశారు, మీకే తెలియాలి. మీరు వస్తారా లేదా మీ కార్యకర్తలు పంపిస్తారా? పంపించండి, టేప్ తీసుకున్నాండి, మనం కొలతలు చేయాలి కాబట్టి. తర్వాత ఆయన ఏమంటాడు, తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చే నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ, వారి సోషల్ మీడియా వాళ్ళ మీద కానీ కేసులు బరాయించి రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ రామిరెడ్డి గారు, గతంలో నీ ప్రభుత్వంలో ఎంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినాం, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినాం? మీ దగ్గర పంచాయతీలకు వస్తే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టించి, మీ సాక్షాత్తు మీ అప్పుడున్న గవర్నమెంట్ ఉన్న పోలీసులను పంపించి పక్క రాష్ట్రాల్లో వెళ్ళి కూడా పట్టుకొచ్చి కేసు పెట్టించావే, నీకు తెలియదా ఇవన్నీ? అప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ? తర్వాత బీసీ జనార్దన్ గారు ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్నారు. మీరేమంటారు రామిరెడ్డి గారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారు. నేను ఒకటే చెప్తున్నా. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, మా దగ్గర రెడ్ బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది అని. మంచి వాళ్ళకి బ్లూ బుక్, రాజకీయం చేసే వాళ్ళకి రెడ్ బుక్ అని. అయ్యా కాసానండి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఒకవేళ ఈ కుటుంబ ప్రభుత్వం కానీ, బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే, మాకు తోడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగమైన బుక్ ఉంది, దాని ప్రకారంగా పోతారు. కానీ మీలాగా రెడ్ బుక్, బ్లూ బుక్ పెట్టుకొని రాజరెడ్డి రాజ్యాంగం, వైఎస్ జగన్ రాజ్యాంగం ఊరు. ఏదైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది. మీరు నోటికి ఏది వస్తే అది మాత్రమే ఉన్నారు. దయచేసి మీరు అటువంటి కామెంట్స్ ఇంకొక చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత వెన్నుపోటు గురించి చెప్పాలంటే, ఇందాక పెద్దలు చెప్పారు, అమ్మకు చెల్లికి వెన్నుపోటు తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. మరి ఆయన కంటే పెద్ద వెన్నుపోటు ఎవరు వచ్చారు? అమ్మకు మోసం చేశారు, చెల్లికి మోసం చేశారు, ఆఖరికి సొంత ఎత్తుకొని పెంచిన బాబాయిని చంపిన నేరస్తులను కూడా